హాయ్ ఫ్రెండ్స్. సో మనకి ఇది ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి. మొత్తం అంతా కలుపుకొని టోటల్ ఒక డైలీ 30 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్, అంతకంటే అయితే ఎక్కువ తిరగము. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే ఎవరైతే డెలివరీస్ బాయ్స్ ఉంటారో వాళ్ళ కోసం తీసాను. అంటే ఓలా ఊబర్ ఇవి చేస్తుంటారు బైక్ల పైన, వాటితో పోల్చుకుంటే చాలా బెటర్ అన్న. అది మీరు డైలీ 200-300 కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పటికి కూడా మీకు 1000 రూపీస్ వచ్చింది అనుకోండి. ఆ 1000 రూపీస్లో కూడా మీరు 200 కిలోమీటర్స్ తిరిగినంటే 50 మైలేజ్ ఇచ్చినా కానీ ఓ 4 లీటర్స్ దాకా పెట్రోల్ వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకట్టి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే చెప్పేంది ఒక 50 డెలివరీలు వేయనీకి మనం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతామని చెప్పేసి మొత్తం ఇక్కడ మీటర్ జీరో చేసి 50 కిలోమీటర్లు 50 డెలివరీలు వేయనీకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం, మనకి ఎంత వస్తుంది అమౌంట్ అని చెప్పేసి ఈ వీడియో ఫుల్ వీడియో పెడతాను చెప్పాను కదా. దానికి ఈ వీడియోలో చెప్తా ఎంత తిరుగుతాం ఏంది కదా అని చెప్పేసి, మనకి అమౌంట్ ఎంత వస్తుందని చెప్పేసి. ఇదే అసలు ఎవరో నాకు కూడా తెలియదు. వీడియోలో నేను మొత్తం తీసుకొచ్చిన. బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇది మా ఆఫీసు. అక్కడ కనబడుతుంది కదా షట్టరు, అది ఆఫీసు. ఇక్కడ నుండి నా రూట్ పోనికి ఎన్ని కిలోమీటర్లు, నా రూట్లో నేను ఎంత ఇప్పుడు 50 డెలివరీలు ఉన్నాయా, 50 డెలివరీలు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతా అని చెప్పేసి ఇక్కడ మీకు మీటర్ జీరో చేసి చూపిస్తారండి. ఇక చూడండి, ఈ ఆల్రెడీ 7 కిలోమీటర్స్ ఉంది కదా, ఆ 7 కిలోమీటర్స్ మా ఇంటి నుండి ఇక్కడికి. సో ఇప్పుడు నేను ఇది జీరో చేసి చూపిస్తున్నా చూడండి. సో ఇది జీరో అయింది కదా, నా దగ్గర 50 డెలివరీలు ఉన్నాయి. ఆ 50 డెలివరీలు చేయడానికి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారో చూస్తున్నాను. ఇది డైరెక్ట్ మన ఉప్పల్ రోడ్డు కూడా కమాన్. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేసుకుంటాం. ఇక్కడ నుండి వీడియో తీయడం అయితే పాసిబుల్ కాదు, ఎందుకంటే ఒక్కనే కాబట్టి సెల్ఫీ స్టిక్ తో తీయడం సాధ్యం కాదు. సో అక్కడికి వెళ్ళినాక నా రూట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడ నుండి నేను మీ వీడియో అనేది చూపిస్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేశాను. యాప్ ఓపెన్ చేయగానే పైన 3 కనిపిస్తున్నాయి కదా, ఆ 3 ప్లస్ ఈ 47 మొత్తం 50 డెలివరీస్. కింద 4 అనేటి రివర్స్ పికప్స్, అంటే మనకు కస్టమర్లు రిటర్న్ పెడతారు అవి తీసుకురావడానికి. సో ఫస్ట్ అయితే 47 ఉంది, ఓపెన్ చేస్తున్నాను. సో ఇవి ఏంటంటే 47 డెలివరీస్, ఫార్వర్డ్ డెలివరీస్. సో ఇవి ప్లస్ ఇంకా ఈ కింద 4 అనేటి ఏంటంటే పికప్స్, కస్టమర్స్ రిటర్న్ పెట్టినాయి రివర్స్ పికప్స్ ఉంటాయి అవి. సో ఇవి ఒక 4, సో ఇవి ఒక 4, అవి ఒక 47, అవి 3, మొత్తం కలిపి మనకు 54 అయితే అయినాయి. ఒకసారి చూడండి, మీకు ఆల్ షీట్స్ పెట్టి చూపిస్తాను. మొత్తం వచ్చేసి మనకు 54 డెలివరీస్. మనకు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతామని చెప్పేసి చూద్దాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బాలాజీ హిల్స్ కాలనీ ఫేస్ 1 అని చెప్పేసి. ఈ కమాన్ నుండి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కు లెఫ్ట్ సైడ్ వెస్ట్ బాలాజీ హిల్స్, రైట్ సైడ్ ఈస్ట్ బాలాజీ హిల్స్. సో లెఫ్ట్ రైట్ రెండు నేనే వేస్తా. సో రైట్ సైడ్ ఈస్ట్ బాలాజీ హిల్స్లో ఏంటంటే కొన్ని రోడ్ నెంబర్లు ఉంటాయి, రోడ్ నెంబర్ల వరకేనా అవి, తర్వాత మళ్ళీ వేరే అన్నవి ఉంటాయి. ఈస్ట్ బాలాజీ హిల్స్ అని చెప్పేసి ప్లాట్ నెంబర్స్ ఉంటాయి, అవి అన్న వేరే ఆయన కొడుతాడు. సో ఈ విషయానికి వస్తే ఏంటంటే మన ఈ రూట్ వైజ్లా ఇండియా పాకిస్తాన్ బార్డర్లలో కూడా కొంచెం అటు ఇటు అయితే యుద్ధం జరగదేమో, కానీ ఇన్ కేస్ ఒకవేళ ఆయన ఇప్పుడు ఈ కమాన్ అవుట్ సైడ్ నాది, అటు కాకుండా నేను కమాన్కి యువతల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ కానీ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇందులో వస్తే డెలివర్స్ వీటిని నేను తీసుకున్నాను అనుకో, ఇటు వచ్చి అతను చూసిండు అనుకో, నువ్వు నా ఏరియాలో ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఒక పెద్ద యుద్ధం అవుతుంది. ఏంటంటే ఆ కమాన్ నుండి కమాన్కు అవతల వైపు ఉన్నవే నాది. ప్రజెంట్ అయితే మనకి 50 వచ్చినాయి కదా, అవి చేయడానికి ఎంత టైం పడుతుందో నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, కమాన్ అయితే నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ నుండి ఈ మొత్తం మనకు ముందుకు ఇక్కడ నుండి లెఫ్ట్ రైట్ నాది రూట్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకు 54 వచ్చినాయి. ఆ 54 కరెక్ట్ నేను వీడియో వేయకుండా వేసుకున్నాను అనుకో, నేను కంపల్సరీ ఒక 1.5-2 గంటలలో అయిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం తెలిసిన కస్టమర్లే వచ్చారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక 2 కస్టమర్లే 3 ఉన్నాయి, ఒక కస్టమర్ 2 ఉన్నాయి. సో అట్లా సో మనకు మ్యాక్సిమం ఏంటంటే తెలిసిన కస్టమర్లు వచ్చారు కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. మీరు ఇందులో చేసిరు అనుకో, ఏమున్నా ఒక 15 రోజులు ఇబ్బంది పడతారు, తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ నుండి అయితే నా రూట్ స్టార్ట్ అవుతుంది. నేను మీకు ఆ డెలివరీ కంప్లీట్ అయినాక
ఎన్ని కిలోమీటర్లు తిరిగిన సార్ అసలు మీకు నేను నా అక్కడ ఆఫీస్ నుండి ఇక్కడ రూట్కి రావడానికి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తాను కదా సార్ చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఆఫీస్ నుండి నేను నా రూట్ దగ్గర రావడానికి అయితే నాకు 5 కిలోమీటర్స్ పట్టింది. సో ఇంకొకటి ఏంటంటే నా రూట్ ఖమ్మానికి యువతలు ఉన్నాయి కదా, ఇక్కడ స్మార్ట్ పాయింట్ ఉంది కదా, ఈ స్మార్ట్ పాయింట్ నుండి స్మార్ట్ పాయింట్ నుండి అక్కడ మీకు ఈ రోడ్డు కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్డు, ఇది ఎంత వరకు టర్న్ అయితే అంతవరకు నాదే. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిగా లోపలికి పోతే రాజశేఖర్ కాలనీ నార్త్ బాలాజీస్ ఉంటుంది, అది చేసుకున్నాను అనుకో. నా రూట్ ఏంటంటే ఎటు సర్కిల్లో చూసుకున్నా కానీ 500 రేడియస్ మాత్రమే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, మంచిగా ఉంటుంది రూట్ కూడా. సో నేనైతే ఇప్పుడు ఇక లేట్ చేయకుండా తొందర డెలివరీ చేసిన తర్వాత అది మళ్ళీ మీ మీటర్ ఎన్ని కిలోమీటర్లు అయిందని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. సో ఎందుకంటే నాకు ఇక వీడియో సో ఇప్పుడు టైం అయితే మీకు చెప్పాను కదా 2 o'clock వరకు మన డెలివరీస్ అయిపోతాయని. 2:30 అవుతుంది. ఇవాళ వీడియో తీయడం వల్ల ఇంకొంచెం లేట్ అయింది, లేదంటే మ్యాక్సిమం 1:30 కల్లా అయిపోతుండే. సో ఇప్పుడు నేను ఎన్ని డెలివరీలు చేసినా తీసుకొచ్చిన వాటిలో ఎన్ని కిలోమీటర్లు తిరిగినా మనం రూట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండే, సో అదైతే ఒకసారి యూద్దాం చూపిస్తా. ఇప్పుడు చూడండి మీరు ఒకసారి, టైం వచ్చేసి ఇప్పుడు 2:13 అవుతుంది, మనం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 11 అయిపోయింది అప్పటికే. సరే ఒకసారి చూపిస్తున్నా చూడండి. సో చూడండి మనం అయితే తీసుకొచ్చినప్పుడు 54 ఉండే. సో ఆ 54లో ఒక్క నిమిషం ఆల్ షీట్స్, సో 54 ఉండే. 54లో 8 ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అంటే ఇప్పుడు ఇన్ కేస్ కస్టమర్లు లేకున్నా, కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయకున్నా, లేదంటే అవి వాటి గురించి వేరే చెప్తా. సో మనం తీసుకొచ్చిన వాటిలో 8 అయితే మన టోటల్ 54లో 8 ఏమో ఫెయిల్ అయినాయి. ఒకటి పెండింగ్ ఉంది కదా, అది పికప్. ఆ పికప్ అనేది ప్యాక్ చేయడానికి ఫ్లేవర్ అని చెప్పేసి కవర్స్ ఉంటాయి. సో అది చాలా చిన్నది, నా దగ్గర పెద్ద కవర్లు ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళి చిన్న కవర్లు పెట్టి ప్యాక్ చేస్తాను. సో మనకైతే 40 డెలివరీస్ అయితే కంప్లీట్ అయినాయి కదా. సో మనకెంత 11కి స్టార్ట్ చేసినాం, 2 అయ్యింది. 2 అంటే 3 అవర్స్లో మనకెంత 46 కదా, 46 × 17 మనకు వచ్చిన అమౌంట్ 782. మనం రూట్ స్టార్ట్ చేసినప్పుడు మనది ఇక్కడ మనం ఆఫీస్ నుండి మన రూట్కి వచ్చేసరికి 5 కిలోమీటర్స్ ఉండే, ఇప్పుడు 9.7 అయింది. సో 10 కిలోమీటర్స్ వేసుకోండి, 10 కిలోమీటర్స్. సో చూసారు కదా మనం రూట్ స్టార్ట్ చేసినప్పుడు 5 కిలోమీటర్స్ ఉండే, ఇప్పుడు అది 9.7 అయింది. అంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వేసుకున్నా కానీ మనం రూట్ మొత్తం తిరిగినాం, 46 డెలివరీస్ చేసినాం, అయినప్పటికి కూడా మనం 5 కిలోమీటర్స్ తిరిగినాం. అట్లా అని చెప్పేసి ఎప్పుడు మనం 5 కిలోమీటర్స్ తిరుగుతామని చెప్పాను. మ్యాక్సిమం నేనైతే 100 డెలివరీలు చేసినప్పుడు కూడా 17 కిలోమీటర్స్ తిరిగినా, అంతకంటే ఎక్కువ తిరగలేదు. సో మనకి ఇది ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి, మొత్తం అదంతా కలుపుకొని టోటల్ ఒక డైలీ 30 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్, అంతకంటే అయితే ఎక్కువ తిరగము. సో నేను ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే దానికి కారణం ఏంటంటే ఎవరైతే డెలివరీస్ బాయ్స్ ఉంటారో వాళ్ళ కోసం తీసాను. అంటే ఓలా ఊబర్ ఇవి చేస్తుంటారు బైక్ల పైన, వాటితో పోల్చుకుంటే చాలా బెటర్ అన్న. అది మీరు డైలీ 200-300 కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు, తిరిగినప్పటికి కూడా మీకు 1000 రూపీస్ వచ్చింది అనుకోండి. ఆ 1000 రూపీస్లో కూడా మీరు 200 కిలోమీటర్స్ తిరిగినంటే 50 మైలేజ్ ఇచ్చినా కానీ ఓ 4 లీటర్స్ దాకా పెట్రోల్ వేయాల్సి వస్తుంది. సో నేను ఏమంటున్నా అంటే మీ దగ్గరలో ఏదైనా హబ్ ఉంటే ఈ కార్ట్ అనే కాదు, ఎక్స్ప్రెస్, ఇక మీ ఇష్టం ఇక, ఎందుకంటే నేను ఇల్లు వేసుకుంటే మళ్ళీ అవి చెప్పొద్దు కదా. సో ఏదైనా ఇలాంటి ఒక షిప్మెంట్స్ చేయండి, మీకు చాలా బెటర్ ఉంటుంది. ఇక వేస్ట్ మీరు అవన్నీ తిరుగుడు కంటే నన్ను అడిగితే అయితే చాలా బెటర్ అన్న. ఓకేనా, బాయ్.